వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఐబిఎస్ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? మీ కడుపులో ఉబ్బరంగా ఉంటుందా? ఛాతీలో మంటగా ఉంటుందా? వివిధ రకాల ఐబిఎస్ గ్యాస్ట్రిక్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు మనతో పాటుగా 10 టీవీ స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుమోద్. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ముందుగా అసలు ఐబిఎస్ అంటే ఏమిటి? ఐబిఎస్ అనేది ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మన తీసుకున్న ఆహారానికి సరిగ్గా డైజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మేజర్గా మన డైజెస్టివ్ సిస్టంలో మన థ్రోట్, మన గొంతు, మన మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీంతో ఇది ఇంటెస్టైన్స్ వరకు, కడుపు నుంచి అంటే స్టమక్ తర్వాత ఇంటెస్టైన్స్ వరకు వెళ్తుంది. సో ఇది పూర్తిగా కలిసి ఒక డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అర్థం చేసుకోవడానికి మనం ఇది బేసిక్ మెకానిజం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో మన బాడీ లోపల ఇంటెస్టైన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత దాంట్లో అసిమిలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే మన తీసుకున్న ఆహారంలో ఏదైతే మనకు విటమిన్స్ ఉంటాయి, మరి న్యూట్రిషన్స్ ఉంటాయో అవి సరిగ్గా అసిమిలేట్ అంటే అబ్జార్బ్ అనేది చేస్తున్నది. కాకపోతే ఈ ఇంటెస్టైన్స్ లోపల ఒక మూవ్మెంట్ అనేది ఉంటుంది. మన మెడికల్ టర్మ్స్లో మనం దానికి పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది అంటూ ఉంటాం. కొంతమందిలో ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఒక్క కంటే ఎక్కువ సార్లు స్టూల్ పాస్ చేయడం అంటే మోషన్ పాస్ చేయడం అనేది జరుగుతున్నది. ఆ ప్రాబ్లం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుంది, స్పెషల్గా మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే మీకు మోషన్ పాస్ చేయాలి అలాంటి అర్జ్ వస్తుంది, అలాంటి ఫీలింగ్ వస్తున్నది అంటే డెఫినెట్గా మీకు ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది ప్రాబ్లం ఉంటుంది. బౌవెల్ అంటే ఇంటెస్టైన్స్, దీంతోపాటు ఇరిటేబుల్ అంటే ఎప్పుడైనా కూడా ఇరిటేట్ అవుతున్నది. ఇరిటేట్ అనేది మన బౌవెల్స్ అంటే మన ఇంటెస్టైన్స్ ఎప్పుడు జరుగుతుంది? మన ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు, ఎక్కువగా యాంగ్జైటీ ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కువగా మనకు పడని పదార్థాలు మనం తీసుకున్నప్పుడు ఇది జరుగుతుంది. సో ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ ఎలాంటి వాళ్ళకు వస్తుంది? ఎక్కువగా టెన్షన్లో ఉన్న వాళ్ళు, ఎక్కువగా ఫాస్ట్గా ఫుడ్ తీసుకున్న వాళ్ళు, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకున్న వాళ్ళు, ఎక్కువగా ఇరిటేట్ అయ్యే మన ఇంటెస్టైన్స్ ఏదైతే పదార్థాలతో ఇరిటేట్ అవుతుందో ఆ పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. అంటే ఈ ఐబిఎస్ లక్షణాలు అనేవి ఒక పేషెంట్లో ఏ విధంగా ఉంటాయి? ఇది ఐబిఎస్ అని డాక్టర్స్ ఏ విధంగా ఏ టెస్టుల ద్వారా గుర్తిస్తారంట? ఎస్, సో మేజర్గా ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటే ఐబిఎస్కి మోస్ట్లీ మనం సిమ్టమ్స్ మీకు ఉన్న లక్షణాల ద్వారానే డాక్టర్స్ దీనికి డయాగ్నోజ్ అనేది చేస్తూ ఉంటారు. దీంట్లోపల మేజర్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్లు ఎవరికైతే ఎక్కువగా టెన్షన్ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాము ఎక్కువగా మేనేజర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు చాలా ఎక్కువగా హార్డ్ లైఫ్ ఉంటుంది, టార్గెట్స్ ఉంటున్నాయి, ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఈ ఐబిఎస్ అనే ప్రాబ్లం ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బికాజ్ వాళ్ళకి ఫాస్ట్గా ఎక్కువగా టైం తీసుకోకుండా ఫుడ్ తీసుకోవడం, జనరల్గా ఎవరైతే ఫుడ్ సరిగ్గా నమ్లి తీసుకోరు అలాంటి వాళ్ళకి ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది. ఎవరైతే ఫాస్ట్గా భోజనం చేస్తారో వాళ్ళకి ఐబిఎస్ ప్రాబ్లం అనేది డెఫినెట్గా ఉంటుంది. మీరు వెంటనే భోజనం తర్వాత మీకు మోషన్ పాస్ అవుతుంది, అట్లా మీకు డైలీ 3 to 4 టైమ్స్ అవుతుంది అంటే డెఫినెట్గా మీకు ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది ఉన్నది. చాలామందికి కొన్ని ఫుడ్స్ తీసుకున్న తర్వాత ఎవరికైతే ఐబిఎస్ అనేది డాక్టర్స్ డయాగ్నోస్ చేశారో వాళ్ళు వాళ్ళ రకంగానే గమనిస్తారు వాళ్ళకు ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఇబ్బంది అనేది అవుతుంది. ఎగ్జాంపుల్, చాలామందికి కొంచెం మిల్క్ తీసుకున్నప్పుడు కానీ, పులుపు తీసుకున్నప్పుడు కానీ, ఎక్కువగా స్పైసీ అంటే కారం ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ అవుతుంది. కాకపోతే ఒకటే ఒక ఫుడ్తో అవుతున్నది, అది వేరే పేషెంట్స్లో వేరేగా ఉంటుంది. అందరికీ ఒక సెపరేట్ అలర్జీ అనేది ఉంటున్నది. కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ సూట్ అవ్వవు, కొంతమందికి నేను చెప్పిన పదార్థాలు పులుపు కానీ ఎక్కువగా స్పైసీ కానీ. కాకపోతే మనం మేజర్గా చూసినప్పుడు ఈ మిల్క్ ప్రోడక్ట్స్, పులుపు అండ్ ఎక్కువగా కారం తీసుకున్న వాళ్ళకి ఐబిఎస్ అనేది వెంటనే ప్రాబ్లం అనేది చేస్తుంది. సో మీకు డెఫినెట్గా ఫుడ్ తీసుకున్న తర్వాత మీకు మోషన్ పాస్ చేయాల్సి ఉంటుంది అంటే మీకు డెఫినెట్గా ఐబిఎస్ అనేది ఉన్నది.
మీరు మీ రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్కి. కాకపోతే ఐబిఎస్ అనేది మైల్డ్ ఉంటుంది, సివియర్ అనేది ఉంటుంది. మీరు వెంటనే భోజనం తర్వాత మీకు మోషన్ పాస్ చేయాల్సి ఫీలింగ్ వస్తుందంటే డెఫినెట్గా మీకు ఐబిఎస్ ఉన్నది. కాకపోతే అది డైలీ మీకు 3 times కంటే ఎక్కువగా ఉన్నది అంటే అది కొంచెం సివియర్గా ఉన్నది. మనం చూసిన కేసెస్లో డైలీ ఒక 10 to 15 times కూడా మోషన్ పాస్ చేసిన వాళ్ళు అనేది ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మనం సివియర్ ఐబిఎస్ పేషెంట్స్ అనేది అంటూ ఉంటాం. సో ఈ విధంగా మీకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళే ముందు లేకపోతే డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత అర్థం చేసుకోవచ్చు ఇది మీకు ఐబిఎస్ ప్రాబ్లం అనేది ఉన్నది. మేజర్గా ఐబిఎస్లో టెస్ట్ అంటే నార్మల్గా స్కానింగ్, అబ్డామినల్ స్కానింగ్ చేయడం అండ్ స్టూల్ టెస్ట్ చేయడం. కాకపోతే దీనికి కన్ఫర్మేటరీ టెస్ట్ అనేది లక్షణాలు మాత్రమే ఎక్కువగా మనం కన్సిడర్ అనేది చేస్తూ ఉంటాం. డాక్టర్, ఐబిఎస్కి సంబంధించి మైల్డ్ సిమ్టమ్స్ అలాగే సివియర్ కూడా ఉండొచ్చు అని అంటున్నారు. అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు పేషెంట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అలాగే దీని ట్రీట్మెంట్ గురించి కూడా డీటెయిల్స్ తెలియచేయండి. సో జనరల్గా మైల్డ్ ఫామ్ ఉన్నది అంటే డెఫినెట్గా మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత మీకు వెంటనే మోషన్ పాస్ చేయాలి అనిపిస్తున్నది, చాలా వరకు మీకు అనిపిస్తున్నది. కాకపోతే మీరు 2 times మాత్రమే 3 times మాత్రమే మీరు డైలీ వెళ్తున్నారంటే డెఫినెట్గా అదొక మైల్డ్ సిమ్టమ్ ఉన్నది. కాకపోతే ఇది కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది. అంటే చాలామందికి ఫుడ్ తీసుకున్న ఒక 2-3 hours తర్వాత ఈ ఫీలింగ్ అనేది వస్తుంది. కొంతమందికి ఎవరికైతే సివియర్గా ఉంటుందో వాళ్ళకి ఫుడ్ తీసుకున్న వెంటనే ఒక 5 to 10 minutes కానీ 15 minutes తర్వాత వెంటనే మోషన్ పాస్ చేయాల్సి ఉంటున్నది. అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఫస్ట్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి దీనికి సరిగ్గైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మన హోమియోకే ఇంటర్నేషనల్లో స్పెషల్గా మన కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల ఒక పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఎవరికైతే ఐబిఎస్ ఉంటుంది, ఎవరికైతే ఎక్కువగా టెన్షన్స్ ఉంటున్నాయో, యాంగ్జైటీ ఉంటుంది, వాళ్ళకి ఐబిఎస్ ప్రాబ్లం అనేది ఫాస్ట్గా జరుగుతున్నది. సో జనరల్గా ఎవరికైతే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది అలాంటి వాళ్ళకి మన హోమియోకే ఇంటర్నేషనల్లో మన మంచి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల మీ మైండ్ ఏదైతే ఎక్కువగా యాంగ్షియస్ ఉన్నది, ఎక్కువగా టెన్షన్ పడుతుంది, అది న్యాచురల్గా రిలీజ్ అవుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, దీంట్లో ఎలాంటి హార్మోన్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియోపతి మెడిసిన్స్లో ఇలాంటి మెడిసిన్స్ ఉండవు, స్టీరాయిడ్స్ కానీ హార్మ్ఫుల్ హార్మోన్స్ కానీ. 100% న్యాచురల్ మెడిసిన్స్ ఉంటుంది. మన బాడీ లోపల చాలా సిస్టమ్స్ అన్ని ఏదైతే జరుగుతున్నాయో దానికి పర్టికులర్గా కొన్ని మెడిసిన్స్ ఉంటుంది. మీ డైజెస్టివ్ సిస్టమ్కి ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ ఉంటుంది. ఈ విధంగా మనం హోమియోకే ఇంటర్నేషనల్లో పర్మనెంట్ క్యూర్ అనేది ఐబిఎస్కి 90% వరకు మనం ఇస్తూ ఉంటాము. ఐబిఎంకి సంబంధించి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? డైట్ అనేది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో జనరల్గా ఈ ఐబిఎస్ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గడానికి ఎవరికైతే మైల్డ్ ఉంటుందో వాళ్ళకు 1 year నుంచి 2 years టైం అనేది పట్టే ఛాన్సెస్ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ మీ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉన్నది దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. సో మీ లైఫ్ స్టైల్లో మీకు ఎక్కువగా స్ట్రెస్ ఉన్నది అంటే అది ఎక్కువ టైం తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరికైతే సివియర్ ఐబిఎస్ ఉంటుందో అంటే ఎక్కువగా 10 times 20 times డైలీ మోషన్ పాస్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి మినిమం 2 years to 3 years టైం పట్టే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు డయట్లో డెఫినెట్గా కొన్ని జాగ్రత్త పడాలి. డయట్లో ఎక్కువగా ఎవరికైతే స్పైసీ ఫుడ్, ఎక్కువగా కారం తీసుకుంటారు, ఎక్కువగా పులుపు పదార్థాలు తీసుకుంటారు, అది మీరు అవాయిడ్ చేస్తే మీకు ఐబిఎస్ అనేది మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు ఫాస్ట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే దీనికి పర్మనెంట్ క్యూర్ ఉంటుందా? ఎస్, పర్మనెంట్ క్యూర్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే ఇది టైం తీసుకునే ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఐబిఎస్ ఎప్పటికైనా కూడా మన బాడీలో ఉంటుంది, కాకపోతే రివర్స్ అయిన తర్వాత ఎంత కాలం తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంది అది మన మెంటల్ స్ట్రెస్ పై ఆధారపడి ఉంటుంది. మన లైఫ్ స్టైల్ మళ్ళీ నార్మల్ వచ్చేసింది, ఫస్ట్ లాగా అయ్యింది, హడాహుడిలా మీరు తీసుకుంటున్నారు, ఎక్కువగా బయటి ఫుడ్ తీసుకుంటున్నారు, మీకు డైజెస్ట్ అవ్వని పదార్థాలు తీసుకుంటున్నారు, ఎక్కువగా టెన్షన్తో పాటు మీరు ఫుడ్ తీసుకుంటున్నారంటే అది వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే మొదటి కంటే చాలా మైల్డ్గా జనరల్గా వస్తున్నది. అండ్ మీరు మళ్ళీ మీ లైఫ్ స్టైల్కి నార్మల్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా తగ్గిపోతుంది. చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మధ్య మధ్యన ఐబిఎస్ సిమ్టమ్స్ వస్తున్నాయి, మధ్య మధ్యన తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్పై ఆధారపడి ఉంటుంది. కాకపోతే తగ్గిపోయిన తర్వాత
మళ్ళీ మీకు రిపీట్ అవుతుందంటే డెఫినెట్గా ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా మీరు అగైన్ మెడిసిన్ స్టార్ట్ చేస్తే మీకు మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటుంది అండ్ మళ్ళీ తిరిగి ఈ ఐబిఎస్ అనేది రాదు. సో మెజారిటీ కేసెస్లో ఈ ఐబిఎస్ అనేది పర్మనెంట్గా క్యూర్ ఉన్నది. కాకపోతే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ జాగ్రత్త పడితే డెఫినెట్గా అది మెడిసిన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా రిటర్న్ అనేది తిరిగి రాదు. డాక్టర్, ప్రజెంట్ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఉంటుంది, జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, టైంకి మంచి ఫుడ్ తీసుకోలేకపోతున్నారు. సో వీటి వల్ల ఖచ్చితంగా ఐబిఎస్కి ఎఫెక్ట్ అవుతున్నారు. సో డే అనేది ఎలా ప్లాన్ చేసుకుంటే మనం ఐబిఎస్కి దూరంగా ఉండొచ్చు అంటారు? ఎస్. సో మేజర్గా మనము అన్ని ఫుడ్ తీసుకోమని రికమెండ్ చేస్తూ ఉంటాము. కాకపోతే మీకు ఐబిఎస్ రావద్దు అంటే డెఫినెట్గా మనం స్టార్టింగ్ నుంచి మన హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది మనం పాటించాలి. జనరల్గా చాలామంది వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా జనరల్గా వాళ్ళకి కొన్ని డిస్టర్బెన్సెస్ అనేది చేస్తూ ఉంటుంది. చాలామంది జనరల్గా మన ఫుడ్ అనేది డైజెషన్ కోసానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన భోజనం తర్వాత రిలీజ్ అవుతుంది మన స్టమక్లో. సో దీంతో మన ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవుతుంది. కాకపోతే చాలామంది వెంటనే ఎక్కువ క్వాంటిటీలో చాలా ఎక్కువగా వాటర్ తాగేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది డైల్యూట్ అవుతుంది. దీంతో పాటు మన తీసుకున్న ఫుడ్ అనేది అజీర్ణం అనేది అవుతుంది. సో ఇండైజెషన్ అనేది అవుతుంది. సో ఇది చాలా చిన్న విషయం, కాకపోతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మరి చాలామంది రాంగ్ కాంబినేషన్స్, చాలామంది ఫుడ్స్లలో ఎక్కువగా ఏదైతే పడని పదార్థాలు ఉంటాయి అవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఐబిఎస్ మీరు రావద్దు అనుకున్న వాళ్ళు డెఫినెట్గా కొన్ని బేసిక్ ఏదైతే రూల్స్ ఉంటాయో మన ఫుడ్లో మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ తీసుకోవడం, దీంతో ఐబిఎస్ అనేది నార్మల్గా రెగ్యులేట్ అనేది ఉంటుంది. చాలామందికి యాంగ్జైటీ ఎవరికైతే ఉంటుందో, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా మార్నింగ్ అనేది కొంచెం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాళ్ళ మైండ్లో ఏదైతే టెన్షన్ ఫాస్ట్గా పడిపోతున్నారో అది తగ్గుతుంది. దానివల్ల ఐబిఎస్ న్యాచురల్గా రాదు, ఉన్న వాళ్ళకి అది తగ్గిపోతుంది. దీంతోపాటు ఎవరికైతే ఐబిఎస్ ఆల్రెడీ ఉన్నది, లేకపోతే కొన్ని ఫుడ్స్ అనేది తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది, ఐబిఎస్ ప్రాబ్లం లేదు కాకపోతే ఏదో ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుందంటే డెఫినెట్గా అలాంటి ఫుడ్స్కి మీరు ఫాస్ట్గా రిపీటెడ్గా తీసుకోవద్దు. మీరు చాలా తక్కువగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి, క్వాంటిటీ అనేది తగ్గించుకొని తీసుకోవాలి. సో డెఫినెట్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఐబిఎస్ అనేది 90% కేసెస్లో రాదు. ఏ ఐబిఎస్ ఏదైతే ఉంటుందో అది మైల్డ్ నుంచి సివియర్గా వెళ్ళడానికి చాలా ఎక్కువగా స్ట్రెస్ అవసరం ఉంటుంది, చాలా ఎక్కువగా బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉంటే మాత్రమే అవుతుంది. సో డెఫినెట్గా ఇవి రెండు కూడా మన చేతిలో ఉంటుంది. సో మీ అకార్డింగ్లీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ఐబిఎస్ ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా మీకు రాదు. అలాగే గ్యాస్ట్రిక్ గురించి మాట్లాడుకుంటే అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయంటారు? సో జనరల్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి ఫస్ట్ మనం అది అర్థం చేసుకుందాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది. మన మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంటెస్టైన్స్ వరకు ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అంటే ఏంటిది? మీకు గ్యాస్ అవుతున్నది, మీకు యాసిడిటీ అవుతుంది, మీకు హైపర్ యాసిడిటీ ఉన్నది. సో ఇవి మూడు కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో వస్తుంటాయి. గ్యాస్ అంటే ఏంటిది? చాలామందికి గ్యాస్ ఇంకా యాసిడిటీ పైన ఒక డిఫరెన్స్ అనేది అర్థం కాదు, కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ అంటే ఏంటిది? మీరు నార్మల్గా గ్యాస్ అనేది మన స్టమక్ లోపల ఎప్పటికైనా కూడా గాలి, మన బాడీ లోపల ఆర్గన్స్ లోపల గాలి డెఫినెట్గా ఉంటుంది. స్పెషల్గా స్టమక్లో మన కడుపు లోపల గాలి ఉంటున్నది, న్యాచురల్గా ఉంటున్నది. మనం ఎక్స్రే నార్మల్గా స్టమక్ది తీస్తున్నప్పుడు దాని లోపల గాలి ఎప్పటికైనా కూడా ఉంటుంది. కాకపోతే ఆ గాలి అనేది రిలీజ్ అవ్వకపోవడం, లేకపోతే ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు ఈ ప్రాబ్లంకి మనం గ్యాస్ సమస్య అనేది అంటుంటాం. చాలామందికి గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, గాలి వెళ్ళిపోతుంటుంది, చాలామందికి వెళ్ళదు. కాకపోతే మెడికల్లీ మీకు ఇది రిలీజ్ అవుతున్నది, నార్మల్గా అవుతున్నదంటే డెఫినెట్గా అది ఒక న్యాచురల్ సిమ్టమ్, ఒక నార్మల్ సిమ్టమ్. కాకపోతే చాలామందికి అబ్నార్మల్గా అవుతున్నది, అంటే నార్మల్ కంటే కూడా చాలా ఎక్కువగా అవుతుందంటే డెఫినెట్గా వాళ్ళు గ్యాస్ కోసానికి డాక్టర్కి సంపర్కం చేయాలి. యాసిడిటీ అంటే ఏంటిది? జనరల్గా నేను చెప్పినట్లు మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మన డైజెషన్ కోసానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన స్టమక్లో సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక డైజెస్టివ్ జ్యూస్ ఉంటుంది.
సో ఈ యాసిడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాసిడ్ ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది, మనం మార్నింగ్ లేసినప్పుడు మనం భోజనం చేసిన తర్వాత, ఎంటీ స్టమక్ మన ఖాళీ కడుపు ఉన్నప్పుడు అండ్ భోజనం చేసిన తర్వాత. ఇది న్యాచురల్ ప్రాసెస్. కాకపోతే చాలామందికి ఈ యాసిడ్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ యాసిడ్ ఎప్పుడైతే ఎక్కువగా ఫామ్ అవుతుంది ఆ ప్రాబ్లంకి మనం యాసిడిటీ అంటూ ఉంటాము. దీంతో ఇంకొక ప్రకారం ఉన్నది హైపర్ యాసిడిటీ. మీకు యాసిడిటీ ఇంకా హైపర్ యాసిడిటీ మధ్యన డిఫరెన్స్ అర్థం చేసుకోవాలంటే, నార్మల్గా మనము ఫుడ్ తీసుకున్న తర్వాత మనకు కొంచెం మంటగా ఉన్నది, కొంచెం పులుపు వాటర్ అనేది మన థ్రోట్లో మన గొంతులో వస్తున్నది అంటే మనం దానికి యాసిడిటీ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. అది న్యాచురల్గా ఎవరికైనా ఉంటుంది. కాకపోతే చాలామందికి కంటిన్యూస్గా ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఈ ఎలాంటి వాటర్ నోట్లో పుల్లటి వాటర్ రావడం, లేకపోతే మొత్తం స్టమక్ అనేది ఈ థ్రోట్ ఈసోఫేగస్ అనేది బర్నింగ్ రావడం, మంటగా ఉండడం, దీనికి మనం హైపర్ యాసిడిటీ ప్రాబ్లం అనేది అంటాం. ఈ హైపర్ యాసిడిటీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా డాక్టర్కి కన్సల్ట్ అయ్యి దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. హోమియోకే ఇంటర్నేషనల్లో ఈ గ్యాస్ ప్రాబ్లం కానీ హైపర్ యాసిడిటీ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అలాగే డాక్టర్, ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వచ్చేసి ఒక్కొక్క పేషెంట్లో ఒక్కొక్కలా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఛాతీలో మంట అంటారు, కొంతమంది కడుపులో మంటగా ఉంది అంటారు. సో డిఫరెంట్ వేస్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇది కాదు అని మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఎస్. సో మేజర్గా మన గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి గ్యాస్ అనేది ఎగ్జాక్ట్గా ఎప్పుడు అవుతున్నది, మీకు యాసిడిటీ అనేది ఎప్పుడు ఎక్కువగా అవుతుంది, అది మనం జనరల్గా కరెక్ట్గా వాళ్ళ హిస్టరీ, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. చాలామందికి నార్మల్గా ఫుడ్ ఫాస్ట్గా అంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ మధ్యన ఎక్కువగా గ్యాప్ అనేది వస్తున్నది. అలాంటి వాళ్ళకు గ్యాస్ ఫార్మేషన్ అనేది డెఫినెట్గా జరుగుతున్నది. సో లైఫ్ స్టైల్ పైన మనం జనరల్గా డిసైడ్ చేస్తాము మీకు గ్యాస్ ఉన్నదా, యాసిడిటీ ఉన్నదా. చాలామంది ఎక్కువగా యాసిడిక్ ఫుడ్స్ అనేది తీసుకుంటారు. యాసిడిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు జరుగుతున్నది, మనం ఎక్కువగా యాసిడ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు. సో యాసిడ్స్ అనేది దేంట్లో ఉంటాయి, పులుపు పదార్థాల్లో, టీ కాఫీలో క్యాఫీన్ ఉంటుంది దాంట్లో. సో ఈ ఫుడ్స్ అనేది స్పెషల్గా బేసిక్గా యాసిడిక్ ఫుడ్స్ అనేది ఉంటుంది. సో ఇవి పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి ఎప్పటికైనా కూడా గొంతులో మంట, లేకపోతే గొంతులో పుల్లటి వాటర్ రావడం అనేది జరుగుతున్నది. సో అలాంటి వాళ్ళకు మనం యాసిడిటీ ఉన్నది, వాళ్ళకి యాంటాసిడ్స్ యూజ్ చేసిన తర్వాత కూడా నార్మల్గా జనరల్గా స్టోర్లు అందరూ అడిగి మెడికల్ స్టోర్ నుంచి యాంటాసిడ్స్ వాడతారు. ఇది వాడినప్పుడు మాత్రమే బెటర్ ఉంటుంది, ఇది వాడనప్పుడు ఎక్కువగా ఇబ్బంది ఉన్నది. అలాంటి వాళ్ళకు మనం ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా రికమెండ్ చేస్తూ ఉంటాము. దీంతోపాటు లైఫ్ స్టైల్లో మీరు ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటున్నారు అంటే ఈ యాసిడిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే అందరికీ డిఫరెంట్గా ఉంటున్నది. ఇది మీకు కరెక్ట్గా ఉన్నదా లేదా మీరు అర్థం చేసుకోవడానికి మీ లైఫ్ స్టైల్ కరెక్ట్గా మనం అర్థం చేసుకున్న తర్వాత మనం డిసైడ్ చేస్తాము మీకు గ్యాస్ ఉన్నదా, యాసిడిటీ ఉన్నదా. కాకపోతే లక్షణాలు నేను చెప్పినట్లు బేసిక్ లక్షణాలు అనేది అన్నిట్లో ఇవి సేమ్ ఉంటుంది. చాలామందికి గ్యాస్ అనేది, యాసిడిటీ అనేది వాళ్ళకి వంశపారపరంగా అంటే ఇన్హెరిటెన్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మదర్ కానీ ఫాదర్కి కానీ ఎక్కువగా ప్రాబ్లం ఉన్నది అంటే డెఫినెట్గా వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఒక్కొక్క పర్సన్ బట్టి ఈ మన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉన్నాయో, అది మనం పూర్తిగా వాళ్ళ ఒక హిస్టరీ తీసుకున్న తర్వాత మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకోవచ్చు ఇది గ్యాసా, యాసిడిటీయా, హైపర్ యాసిడిటీయా. కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాడీలో ఏ పార్ట్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉందంటారు? ఎస్. సో జనరల్గా గ్యాస్ కానీ యాసిడిటీ ఎక్కువగా ఉన్నది అంటే డెఫినెట్గా వాళ్ళకు ఈ పూర్తిగా స్టమక్ ఏదైతే ఉంది, ఈసోఫేగస్ అంటే మనం ఏదైతే ఫుడ్ పైప్ ఉన్నదో అక్కడ ఎప్పటికైనా కూడా కొంచెం హెవీనెస్ ఉండడం అనేది ఇది ఒక కామన్ సిమ్టమ్ మనం చూస్తూ ఉంటాం. 5 years, 10 years, 15 years, 40+ 50 years కంటే ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళు స్పెషల్గా ఇది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మాకు ఎప్పటికైనా కూడా కొంచెం హెవీనెస్గా ఉంటుంది, ఛాతీలో మంట కానీ ఎక్కువగా బరువు కానీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో గ్యాస్ కానీ, యాసిడిటీ కానీ, హైపర్ యాసిడిటీ కానీ ఉన్నది అని మనం కన్ఫర్మ్ చేస్తూ ఉంటాం. సో స్పెషల్గా మీకు చెస్ట్ కానీ, అందుకోసానికి చాలామందికి 50 years, 55 years ఎక్కువగా ఉన్న వాళ్ళకి చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు అది హార్ట్ ప్రాబ్లం ఉన్నదా, యాసిడిటీ ప్రాబ్లం ఉన్నదా, అది కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. బికాస్ ఎప్పటికైనా కూడా యాసిడిటీ కానీ, గ్యాస్ కానీ మనకు చెస్ట్లో వచ్చి సెటిల్ అయిపోతున్నది. సో
ఎవరికైతే మళ్ళీ మళ్ళీ యాసిడిటీ కానీ గ్యాస్ కానీ అవుతున్నది స్పెషల్గా మేల్స్లో మగవాళ్ళలో, బికాస్ మేల్స్లో మగవాళ్ళలో 40 years తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ గ్యాస్ కానీ యాసిడిటీ కానీ అవుతుందంటే డెఫినెట్గా వాళ్ళు ఒకసారి డాక్టర్కి కన్సల్ట్ అయ్యి హార్ట్ రిపోర్ట్స్ మరి మన డైజెస్టివ్ సిస్టంలో ఏదైతే ఎండోస్కోపీ కానీ ఎక్స్రే కానీ యూఎస్జీ అబ్డామిన్ ఏదైతే బేసిక్ టెస్ట్ ఉంటాయో అది డెఫినెట్గా చేసుకుంటూ ఉండాలి. అండ్ వాళ్ళ ఫుడ్ మీద కొంచెం కంట్రోల్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎలా ఈ ప్రాబ్లమ్స్ లేకుండా సరిగ్గా ఉండొచ్చు. కాకపోతే కాంప్లికేషన్స్ వచ్చేసి గ్యాస్ యాసిడిటీలో ఓన్లీ అండ్ ఓన్లీ హైపర్ యాసిడిటీ ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేది ఉంటుంది. హైపర్ యాసిడిటీ అంటే ఎవరికైతే ఎక్కువగా మంటగా ఉంటుందో ఎప్పటికైనా కూడా డైజెషన్ అనేది అవ్వట్లేదు అలాంటి వాళ్ళకి హైపర్ యాసిడిటీ అండ్ ఇది మంట ఉన్నది అన్న వాళ్ళు డెఫినెట్గా ఒకసారి ఎండోస్కోపీ ఇయర్లీ వన్స్ అంటే సంవత్సరానికి ఒకసారి లేకపోతే 2 years ఒకసారి చేయించుకుంటే అర్థమవుతుంది వాళ్ళకి ఏమైనా లోపల స్టమక్లో కానీ ఎక్కడైనా కూడా ఇంటెస్టైన్స్లో కానీ అల్సర్స్ ఏమైనా ఉన్నాయా. సో అల్సర్స్ అనేది ఒక మేజర్గా కాంప్లికేషన్ అనేది ఉంటుంది. హైపర్ యాసిడిటీ చాలా సంవత్సరాల నుంచి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ స్టమక్లో కానీ ఇంటెస్టైన్స్లో కానీ ఈ అల్సర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా మీ సిమ్టమ్స్ ప్రకారంగా మీకు ఏదైతే పెయిన్స్ ఉంటుందో స్పెషల్గా అల్సర్లా పెయిన్ అనేది 2 ఉంటుంది. మీకు అప్పర్ చెస్ట్లో కూడా ఉంటుంది అండ్ లోవర్ చెస్ట్లో, కడుపు కంటే పైన కూడా ఉంటుంది, కడుపు కంటే కింద కూడా ఉంటుంది. బికాస్ మీకు ఎక్కడైతే అల్సర్ లొకేట్ అయ్యి ఉన్నదో దాన్ని బట్టి మీకు పెయిన్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఒకసారి ఎవరికైతే ఎక్కువగా హైపర్ యాసిడిటీ ఉంటుందో వాళ్ళు ఎండోస్కోపీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. అండ్ చాలామంది చెప్తూ ఉంటారు కొంచెం తిన్నా ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉంది, కడుపు ఉబ్బరంగా ఉంది అని చెప్పేసి. సో మొత్తానికి ఈ ప్రజెంట్ లైఫ్ స్టైల్కి సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ ప్లాన్ చేయాలంటారు? ఎస్, సో జనరల్గా మన అన్ని ఫుడ్స్లో యాసిడిక్ ఫుడ్స్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. యాసిడిక్ ఫుడ్స్ అంటే ఏదైతే pH లెవెల్స్ అనేది తక్కువగా ఉన్నాయి దానికి మనం యాసిడిక్ ఫుడ్స్ అనేది అంటూ ఉంటాము. ఆల్కలైన్ ఫుడ్స్ అనేది ఉంటుంది, ఇది దేనికైతే pH లెవెల్స్ అనేది అబౌవ్ 8 and 10 ఏదైతే ఉంటుందో అలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి యాసిడిటీ కానీ గ్యాస్ కానీ సమస్య అనేది తక్కువగా ఉంటుంది. సో మేజర్గా గ్యాస్ కానీ యాసిడిటీ మీరు రావద్దు అనుకుంటే ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం, మన బయటి ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవడం. మనం బయటి ఫుడ్ తీసుకోవడం అనేది పూర్తిగా మానేయడం పాసిబుల్ లేదు, కాకపోతే దీనికి మీరు తక్కువగా తీసుకోవడం, తక్కువ ఇంటర్వెల్స్లో తీసుకోవడం అనేది డెఫినెట్గా పాసిబుల్ ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఎవరైతే మన యాసిడిటీ ఎక్కువగా ఉంటుంది, స్పెషల్గా ఎవరికైతే మంట అనేది ఉంటుంది, హైపర్ యాసిడిటీ ఉంటుంది వాళ్ళు ఎంటీ స్టమక్ మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ అనేది తీసుకుంటే ఈ హైపర్ యాసిడిటీ కానీ ప్రాబ్లమ్స్ అనేది తక్కువగా అవుతూ ఉంటుంది. దీంతోపాటు ఇది ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మనం కన్వర్ట్ చేసుకుంటే మీకు ఎప్పటికైనా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది రావు. దీంతోపాటు ఎక్కువగా గ్యాస్ ఉన్న వాళ్ళకి ఒక కాంప్లికేషన్ అనేది ఉంటుంది. లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన తర్వాత కూడా సపోజ్ మీకు గ్యాస్ అనేది ఉంది, యాసిడిటీ ఫామ్ అవుతుందంటే వాళ్ళకి కొన్ని బాడీలో పెయిన్స్ కానీ ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో అక్కడ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే డెఫినెట్గా మీ బాడీలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నది. ఈరోజు ఉన్న మేజర్ సమస్య వచ్చేసి గ్యాస్తో పాటు బ్లోటింగ్ అంటే ఎప్పటికైనా కూడా ఉబ్బరం ఉండడం. దీనికోసానికి ఓన్లీ అండ్ ఓన్లీ మేజర్ ప్రికాషన్ వచ్చేసి మీరు 3 to 4 hours నార్మల్గా హెల్దీ ఫుడ్ తీసుకోవడం. దీంతో జనరల్గా మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతోపాటు చాలామంది ఎవ్రీ 2 hours తీసుకుంటూ ఉంటారు ఫుడ్. అలాంటి వాళ్ళు ఈ బ్లోటింగ్ అంటే ఎక్కువగా ఉబ్బరంగా ఉన్నదంటే 2 hours ఒకసారి ఫుడ్ తీసుకోవడం అనేది మానేస్తే డెఫినెట్గా వాళ్ళకు ఈ బ్లోటింగ్ అనేది తగ్గుతుంది. దీంతోపాటు ఎక్కువగా బ్లోటింగ్ ఉబ్బరం ఎవరైతే కంప్లైంట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ ఉండే ఛాన్సెస్ 90% ఉంటుంది. సో అలాంటి వాళ్ళు నైట్ నిద్ర సరిగ్గా తీసుకోవాలి. కంపల్సరీ నిద్ర సరిగ్గా ఒక 6 to 7 hours ఉన్నది, సౌండ్ స్లీప్ ఉన్నది, మంచి స్లీప్ ఉంది, డిస్టర్బ్ స్లీప్ లేదు అంటే డెఫినెట్గా ఈ గ్యాస్ కానీ యాసిడిటీ కానీ బ్లోటింగ్ సమస్య అంటే ఉబ్బరం అనేది జరగదు. అండ్ చాలామంది యాసిడిటీగా అనిపించినప్పుడు కొంచెం అనీజీగా ఫీల్ అయినా అప్పటి వరకు ఎలా రిలీఫ్ అయితే అలాంటి దారులు వెతుకుతూ ఉంటారు. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? డాక్టర్ని కన్సల్ట్ కాకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలంటారు గ్యాస్ట్రిక్ ఆర్ యాసిడిటీ విషయంలో? సో జనరల్గా మీకు సపోజ్ డైలీ గ్యాస్ అండ్ యాసిడిటీ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్టైల్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు యాసిడిక్ ఫుడ్స్, గ్యాస్ కానీ యాసిడిటీ కానీ హైపర్ యాసిడిటీ కానీ యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా ఎవరైతే వాడుతూ ఉంటారో అది తగ్గించుకున్నప్పుడు ఆల్కలైన్ ఫుడ్స్ జనరల్గా మనం
చూస్తూ ఉంటాం ఆల్కలైన్ ఫుడ్స్ అంటే ఏంటిది. నేను చెప్పినట్లు మార్నింగ్ వాటర్ తీసుకున్నప్పుడు మన ఏది హైపర్ యాసిడిటీ ఉన్నదో ఓవర్ నైట్ స్లీప్, మనం నైట్ పండుకున్నప్పుడు మన స్టమక్ నుంచి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. బికాస్ 10 అవర్స్ అనేది మనం ఫుడ్ తీసుకోము, 10 to 12 అవర్స్. ఈ టైం లోపల న్యాచురల్గా ఈ యాసిడ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. కాకపోతే మార్నింగ్ లేవగానే ఎవరైతే ఎక్కువగా యాసిడిక్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారో, వాటర్ తీసుకోకుండా లేకపోతే డైరెక్ట్గా వాటర్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది ఎంటీ స్టమక్ టీ కానీ కాఫీ లాంటి పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఎంటీ స్టమక్ మార్నింగ్ లేవగానే టీ కానీ కాఫీ కానీ ఎప్పుడు కూడా తీసుకోవద్దు. దీంతోపాటు చాలామంది బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేయగానే టీ కాఫీ తీసుకుంటూ ఉంటారు. ఈ గ్యాస్ యాసిడిటీ కానీ నార్మల్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఇంక్లూడింగ్ ఐబిఎస్ కూడా ఈ ప్యాటర్న్కి స్టాప్ చేసేస్తే వెంటనే మీకు ఒక మంచి రిజల్ట్స్ అనేది ఉంటున్నాయి. సో డెఫినెట్గా ఈ గ్యాస్ కానీ యాసిడిటీ కానీ 100% మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు డాక్టర్స్ ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పర్మనెంట్గా దీనికి మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఇది 100%. ఇవి 3 కూడా కండిషన్స్ రివర్సిబుల్ అనేది ఉంటున్నాయి. అండ్ తిరిగి రాకుండా మీరు మెడిసిన్స్ యూస్ చేసిన తర్వాత కూడా మీ లైఫ్ స్టైల్కి ఫాలో చేస్తే డెఫినెట్గా తిరిగి రావు. థ్యాంక్ యూ డాక్టర్. ఐబిఎస్ అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలకు ట్రీట్మెంట్ విధానాలు తెలియజేశారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.